హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు చందా వీటిని. ఈరోజు మనం అరటిలో ఇంటేక్ యొక్క పనితనం గురించి తెలుసుకుందాం రండి. ముందుగా ఇంటేక్ను మనం ఏ దశలోనైనా వాడుకోవచ్చండి. అంటే ఏ పంటలో అయినా, ఒక్క అరటనే కాదు ప్రతి పంటలో వాడుకోవచ్చు. దాని యొక్క పనితనం ఏంటంటే, మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ మొక్క అనంతరం ఒక్కసారిగా తీసుకోలేదు. అదేవిధంగా చౌడు వారిన పొలాన్ని చౌడును అయితే విరగడ చేస్తుంది. మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ను మొక్కకు నిరంతరం ఒక 40 నుంచి 50 డేస్ వరకు స్లోగా అయితే అందజేస్తున్నాయి అయితే తెలియజేస్తాను నేను. మంచి రిజల్ట్ కలిగినటువంటి ఇంటేక్ను ప్రతి ఒక్క రైతు వాడి మీ యొక్క పంట ఆరోగ్య పరిస్థితిని కాపాడుకోగలరని తెలియజేస్తున్నాను. అరటిలో ముఖ్యంగా మనకు కావాల్సింది స్టెమ్ డెవలప్మెంట్స్, అంటే దిండు బలాలు. స్టెమ్ ఎంతగా వస్తే మనకు అంత గెల అయితే రావడం జరుగుతుంది అనేసి ప్రతి ఒక్కరికైతే తెలుసు అది. కాబట్టి ఒక 25 కేలు, ఎకర నుంచి ఎకరన్నరకు ఒక 25 కేలు ఫర్టిలైజర్లో లేదంటే డ్రిప్లో ఇచ్చినట్లయితే మంచి స్టెమ్స్ పెరుగుదల, కాయ కూడా మంచి అవటం, షైనింగ్, గెల జాడు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ యొక్క సూచనలను పాటిస్తారని అయితే తెలియజేస్తున్నాను. ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.